మేషరాశి వారికి 2025 సంవత్సరం జనవరి నెలలో యోగించేటువంటి గ్రహాలను కనుక మనం పరిశీలన చేస్తే ఇక్కడ లాభస్థానంలో ఉండేటువంటి శని శుక్రులు ఈ రెండు గ్రహాలు కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తూ ఉంటే రవి కూడా దశమంలో యోగకారకమైనటువంటి గ్రహంగానే ఈ రాశి వారికి ఉన్నారు. ఇక 22వ తారీఖు దాటిన తర్వాత కుజుని యొక్క తృతీయ స్థాన స్థితి కూడా ఈ రాశి వారికి మంచిది. గురుడు వక్రించడం వల్ల వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి. కాబట్టి చూసుకున్నప్పుడు మాసాంతంలో యోగించేటువంటి కుజుడు, రవి, శని, శుక్ర గ్రహాలు ఈ 4 గ్రహాలు మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అయితే ప్రతికూలతను కూడా మనం చూసుకున్నప్పుడు వక్రించినటువంటి గురుడు ఈ 22వ తారీఖు వరకు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, 12వ స్థానమందు ఉన్నటువంటి రాహు ఇవి ప్రధానమైనటువంటి ప్రతికూల గ్రహాలుగా చెప్పచ్చు. ఇక బుధుడు కానీ మిగతా గ్రహాలు కానీ చంద్రుడు కానీ ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. అంత ప్రతికూలతలు లేవు కాబట్టి అంత అనుకూలతలు కూడా ఉండవు. సరే, ఈ రకమైనటువంటి గ్రహస్థితిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ తోటే ఈ మాసం అంతా కూడా మేషరాశి వారికి ఉంటుంది. కారణం ఏంటి అంటే దశమంలో కంటక స్థానంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం ఉండడం వల్ల అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అంటూ ఉన్నది శాస్త్రం. అలాగే మాసాంతమందు కూడా విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ. ఇక్కడ 15వ తారీఖు నుండి రవి యొక్క బలం పెరుగుతూ ఉన్నది. అలాగే 22వ తారీఖు నుండి కుజుడు బలం పెరుగుతూ ఉన్నది. మాసం ప్రారంభం నుండి శని శుక్రులు బలంగా ఉన్నారు. కాబట్టి ఏంటి అంటే కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ రాశి వారికి ఉంటాయి. అనగా ఈ సంవత్సరం కొత్త సంవత్సరాన్ని చాలా ఆనందదాయకంగానే ఈ రాశి వారు ప్రారంభిస్తారు. మంచి ఉత్సాహభరితమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఏదైనా ఒకటి సాధించినటువంటి తాలూకు జ్ఞాపకాలు, లేదు ఈ గత సంవత్సరంలో మనం ఇది పొందగలిగాం, గత సంవత్సరంలో ఇది సాధించగలిగాం, ఈ సంవత్సరంలో ఇలా ఉండాలి అనేటువంటి దాని తాలూకు నిర్ణయాలు ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గానే ఈ మాసం ఉంటుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలు కూడా చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అటు శనేశ్వరుడు శుక్రుడు ఎప్పుడైతే బలంగా లాభస్థానమందు ఉంటారో అది ఒక గొప్ప ఆర్థికపరమైనటువంటి లాభానికి కారణమవుతుంది. ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు. ఎవరికైనా మేషరాశి వారికి ఉద్యోగం సరిగా లేకపోయినా, ఉద్యోగంలో ఉన్నతి కావాలి అని కోరుకుంటూ ఉన్నా, ఉద్యోగ మార్పుగా ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా అవన్నిట్లోనూ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువు కోసమో ఉద్యోగం కోసమో అని ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఇది మంచి సమయం. అలాగే స్వదేశానికి రావాలి అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి గ్రహస్థితి చాలా అనుకూలంగానే ఉంటుంది. శరీర ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతగా బాధిస్తూ ఉంటాయి. అంటే మరీ ఇది అనారోగ్య సమస్యలని చెప్పకూడదు, కానీ శారీరకంగా కొంత శ్రమ అనేటువంటిది ఈ మాసంలో కనబడుతూ ఉంటుంది. అయితే వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల, ఆర్థిక లాభము, కుటుంబానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి అటు వ్యయరాహువు, అర్ధాష్టమ కుజుడు, ఈ గురువు వక్రించినటువంటి ఫలితాల వల్ల మాత్రమే ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే జనవరి 1 నుండి జనవరి 12వ తారీఖు వరకు మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చును. అది కూడా చాలా తక్కువ మందిలోనే కనబడుతుంది ఆ ఫలితం. జనవరి 12 దాటిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు అయితే ఈ రాశి వారికి పరిపూర్ణంగా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చును. అంతేకాకుండా దైవ దర్శనాలు, తీర్థయాత్రలు లేదా దూర ప్రాంత సంచారాలు ఇత్యాది విషయాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ మాసంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రత్యేకించి సుబ్రహ్మణ్యారాధన ఎక్కువగా చేయాలి. ఎందుకంటే కుజరాహువులు ప్రతికూలత కనబడుతోంది కాబట్టి క్రమం తప్పకుండా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం, లేదా నెలలో 2 షష్ఠులు వస్తాయి శుక్ల కృష్ణపక్షాల్లో, ఆ షష్ఠికి ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యారాధన ఎక్కువగా చేస్తూ ఉండే దేవాలయంలో సర్పసూక్తంతో అభిషేకం చేసుకోవడం ఇత్యాదివి చేస్తూ ఉండడం ద్వారా, అలాగే ప్రత్యేకించి కందిపప్పు కానీ మినుములు కానీ దానం చేస్తూ ఉండడం ద్వారా కూడా మరింత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రతినిత్యం చదువుకోదగినటువంటి స్తోత్రం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రంగా మనం చెప్పవచ్చును. స్వస్తి.